వామపక్షాల చరిత్రలో ఒక అతిపెద్దదైనటువంటి మార్పు మోడీని నియంతగా ప్రకటిస్తూ వచ్చినటువంటి వ్యవస్థ కాస్త తొలిసారి తమ తీర్మానంలో మార్పు చేయడం అన్నది సంచలనం సృష్టించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర నిరంకుశత్వ జాతీయవాద ఫాసిస్ట్ శక్తిగా పేర్కొంటూ తీవ్రస్థాయిలో పడే సిపిఎం తన వైఖరి మార్చుకుందా, దాని మీద ఫాసిస్ట్ ముద్ర వేసేందుకు నిరాకరిస్తోందా? అవునని తాజా పరిణామే చెప్తోందని రాజకీయ వర్గాలు ఉంటేనే మోడీ సర్కార్కు నయా ఫాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానాలను అంగీకరిస్తూనే ఫాసిస్టు ప్రభుత్వం అని మాత్రం అనకుండా సిపిఎం ఆగిపోయింది. దీనిపై సోదర కమ్యూనిస్ట్ పక్షం సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేయగా మార్క్సిస్ట్ పార్టీ ఏళ్ల తరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య మైత్రి బట్టబయలైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. తమిళనాడులోని మదురైలో వచ్చే ఏప్రిల్లో సిపిఎం జాతీయ కాంగ్రెస్ జరగనుంది. అందులో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను కేంద్ర కమిటీ ఇటీవల రాష్ట్ర కమిటీలకు చర్చ కోసం పంపింది. మోడీ సర్కార్ని సిపిఐ ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణిస్తుంటుంది. భారత్లోకి ఫాసిజం వచ్చేసిందని సిపిఐ ఎంఎల్ అంటుంది. ఈ రెండు పార్టీలకు తన వైఖరి భిన్నమని సిపిఎం సదరు ముసాయిదాలో పేర్కొంది. ముస్సోల్ని, హిట్లర్ నాటి ఫాసిజాన్ని క్లాసికల్ ఫాసిజంగా అభివర్ణించింది. తర్వాత వచ్చిన అలాంటి వక్రీకరణపై నియో ఫాసిజం కిందకు వస్తాయని తెలిపింది. సామ్రాజ్యవాద అంతర్గత వైరుధ్యాల వల్ల క్లాసికల్ ఫాసిజం పుట్టింది. నయా ఉదారవాద సంక్షోభం కారణంగా నయా ఫాసిజం ఆవిర్భవించిందని కొత్తగా నిర్వచించింది. గతంలో ఆర్ఎస్ఎస్ని ఫాసిస్ట్ లక్షణాలు ఉన్న సంస్థగా సిపిఎం పేర్కొంది. తాజాగా మోడీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ కేటగిరీలో చేర్చలేమని, అలాగే భారతదేశాన్ని నయా ఫాసిస్ట్గా చిత్రీకరించరాదని తీర్మానాలు అభిప్రాయపడింది. దశాబ్దానికి పైగా మోడీ అప్రతిహాత పాలన కారణంగా రాజకీయ అధికారం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో నిక్షిప్తమైపోయింది. ఈ కూటమిని అడ్డుకోపోతే హిందుత్వ కార్పొరేట్ నియంతృత్వం నయా ఫాసిజం వైపు నడుస్తుంది. అయితే నయా ఫాసిజం పోకడంలో అనే పదబద్ధాన్ని ప్రభుత్వం నయా ఫాసిజం సర్కార్గా లేదా రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందినట్టుగా అర్థం చేసుకోకూడదని తెలిపింది. సిపిఎంలో ఈ పరివర్తన సిపిఐకి ఆగ్రహం తెప్పించింది. తీర్మానాన్ని సవరించుకోవాలని సిపిఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్ విశ్వం అన్నారు. ఇంకోవైపు సిపిఎం ఆలస్యంగానే నిజాన్ని గ్రహించింది. ఈ మార్పుని స్వాగతిస్తున్నామని బీజేపీ పేర్కొంది.